వినిపిస్తుంది ఆశా గారు. వినిపిస్తుంది గుడ్ సార్. మార్నింగ్. గుడ్ ఐనూస్ మార్నింగ్ వారికి అండి. అక్కడ ఉన్న ప్యానల్ వారందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఏంటి 1 ఇయర్ కాలంలో చేశారు అనుకున్నవి కొన్ని, చేద్దాము అనుకున్నవి కొన్ని, చేయలేనివి కొన్ని అన్నీ ఉన్నాయి. సత్యంగా చాలా వరకు క్లారిటీగా చెప్పారు. మీరు ఎంతవరకు చేస్తామనుకుంటున్నారు ఏంటి? ఇప్పుడు ఒకటి ఆశా గారు, మేము ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చారో 6 గ్యారంటీలని ఖచ్చితంగా అమలు చేస్తాము. ఉన్నటువంటి బడ్జెట్ ఇప్పుడు ఇందాక సత్యం గారు చెప్పినట్టు ఉన్న బడ్జెట్ అలొకేషన్ చేసుకుంటూ బడ్జెట్ ఉన్నట్టు దాన్ని కేటాయింపులు చేసుకుంటూ మ్మ్. ఒక క్రమ పద్ధతిలో దీన్ని ఇవాళ రైతులకు ఇలా భారతదేశ చరిత్రలో కనివిని ఎరగనితిలో ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో అంటే దాదాపు 21,000 కోట్ల రూపాయలు దాటి ఇవాళ మరి ఇవాళ కేటాయించడం జరిగింది రుణమాఫీకి. అంటే ఇది దేశ చరిత్రలో ఎవరు కూడా సాహసోపేత నిర్ణయం. ఇందాక మనం అనుకున్నట్టుగా అంటే ఇంత తక్కువ 2,90,000 కోట్ల బడ్జెట్ లో 21,000 రూపాయలకి ఒక్కదానికి కేటాయించడం అంటే, ఎందుకంటే కారణం దీనికి ఒకటి ఉంది సత్యం గారు. ఎందుకంటే ఇది రైతు, మన దేశమే 70% రైతు వ్యవసాయం మీద ఆధారపడేది. కాబట్టి రైతులు ఏదైతే రుణాలతోటి నడ్డి విరిగిపోయి ఇలా అప్పుల పాలే ఆత్మహత్యల తెలంగాణలో ఎట్లా అయిందో, ఇలా కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాలు కూడా ఎలాంటి కోలుకోలేని మళ్ళీ దెబ్బ మీద దెబ్బ తెలిగినట్టయిందో, దాన్ని ఇలా ఏదైతే రైతుల యొక్క అట్లాంటి పరిస్థితి నుంచి బయటికి తీసుకున్న ఒక దృఢమైన సంకల్పంతో సోనియా గాంధీ గారి ఆదేశంతో ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఇవాళ చాలా స్పష్టంగా చేయడం జరిగింది. అదే విధంగా ఏంటంటే ముందు ఫస్ట్ అప్పు అనేది మనిషికి చాలా ముప్పు, అప్పు అనేది చాలా ప్రమాదకరం. అప్పు లేని వాడు అధిక సంపన్నుడని మనము ఆనాడు వేమన శతకంలోనే చూసాం మనం. అందువల్ల సుమతి శతకం చదువుకున్నంద ఇట్లాంటి ఏంటంటే ఆ విధంగా ఒక అప్పు నుంచి బయట తీసేస్తే వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, రైతులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు స్పష్టంగా. అందుకని చెప్పేసి దీన్ని బయట అప్పుల ఊబి నుంచి, వడ్డీ వ్యాపారాల ఊబి నుంచి బయట తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళ భారీ ఎత్తున దానికి చేయడం జరిగింది. ఏదైతే మిగతా స్కీములు ఉన్నాయో దాంట్లో 6 గ్యారెంటీల భాగం ఉన్నాయో దాన్ని కూడా ఒక్కొక్కటి క్రమ పద్ధతిలో ఒక సిస్టమేటిక్ లో ఒక్కొక్క నెలలో కొన్ని, ఇప్పుడు రైతు రుణమాఫీ ఏదైతే ఉందో రైతు బంధు ఉంది దాన్ని కూడా ఒక్కొక్క స్టెప్ లో జనవరి తర్వాత వేయటం అనేది కూడా జరుగుతుందని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెప్పారు. ఇవాళ సంవత్సరం ఎగ్జాక్ట్ గా నిన్నటితోటి అంటే ఒక సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా దీనికి సంబంధించిన ఇవాళ ప్రజాపాలన విజయోత్సవాలు కూడా ఈ రోజు లాస్ట్ రోజు. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ప్రజల యొక్క ఏం చేశాము, ఇలా ప్రతిపక్షాలు ఏంటంటే వాళ్ళు 10 సంవత్సరాలు ఏం చేయలేదులే కానీ మీరు 1 year లో ఏం చేశామని అడగటము, అది మనం చాలా చూసి ఉంటాం. వాళ్ళ యొక్క అటిట్యూడ్ చాలా గమనించాలి ప్రజానికం, ఐనూస్ ప్రజానికం కూడా. వాళ్ళైతే ఏం చేయరు కానీ మీరు ఏం చేశారు, 10 సంవత్సరాలు మేము అమలు చేయము హామీలు, ఒక ఉద్యోగం కూడా ఇవ్వము, కానీ మీరు ఏమి ఇచ్చారు అంటే మందిది మంగళవారం మంది సోమవారం ఏదో ఒక సామెత లాగా ఒక అట్లాంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రతిపక్షాలు. మనం ముగ్గురే ఉంటే బాగోదు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చేటట్టుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ మీరు దయచేసి గమనించాలి, ఇచ్చిన హామీలనే కాకుండా కొన్నిటిని ఇవ్వని హామీలు కూడా చాలా అమలు చేసింది. నేను డోర్నకల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ కొన్నాను చాలా స్పష్టంగా. నిన్న మరి ఒక 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ అంటే చూడండి, ఒక ఇంటిగ్రేటెడ్ సమీకృత స్కూల్ ఓపెన్ చేయడం అంటే ఇవాళ దేశ చరిత్రలో ఎవరైనా అలా చేశారా? ఒక ఆలోచన చూడండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన మన తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజానీకాన్ని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఒక చోట చేర్చాలి. విద్యార్థి భావజాలం, టీనేజ్లో ఏర్పడ్డ భావజాలం చాలా ముఖ్యము ప్రతి వ్యక్తి జీవితంలో. అట్లాంటి పిల్లల్ని మనము కులాల వైజ్ గా మతాల వైజ్ గా విద్యా సంస్థలు అట్లాంటి పెట్టి విడగొట్టడం కాకుండా ఒక కాంప్రహెన్సివ్ గా సమగ్రంగా అందరూ ఒకటి ఉండి చదువుకుంటే ఒక జాతి ఫీలింగ్, ఒక దేశ ఫీలింగ్ రావాలని ఉద్దేశంతో కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి ఖర్చులు పెడుతుంది. ఇలా చెప్పని హామీలు కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చేస్తున్న గ్లోబల్ ప్రచారంలో అవన్నీ కనుమరుగున పడేటట్టు అవుతుంది. ప్రజలకు ఎట్లంటే దొంగ అని అడిచినట్టుగా వాళ్ళు చేస్తున్నారు తప్ప వాళ్ళు 10 ఏళ్ల కాలంలో మేమేం చేయం కానీ వాళ్ళు ఎంతసేపటికి మీరు ఏం హామీలు అమలు చేశారు, ఏం హామీలు అమలు చేశారు, ఇదే ప్రశ్న. అంటే చేసింది వద్దు, ఇంకేం చేస్తారు చెప్పండి. ప్రజలకు ఏంటంటే ఒక తప్పుడు సంకేతాన్ని, తప్పుడు భావజాలాన్ని. ఒక నిమిషం సార్, ఉద్యోగాల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఉద్యోగాలని మేము ఉన్నప్పుడు రిలీజ్ చేసిన ఇప్పుడు ఇచ్చారు, దాంట్లో ఏముంది అనేది ప్రతిపక్షం డిమాండ్. చాలా స్పష్టంగా ఇంకొకటి నేను ఇంతకు ముందే చెప్పున్నాను, మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు ఇచ్చినటువంటి హామీల్లో ప్రమాణ స్వీకరణ రోజు చేస్తామన్నవి కొన్ని, 100 రోజుల్లో చేస్తామన్నవి కొన్ని, సంవత్సర కాలంలో పూర్తి చేస్తామని చెప్పినవి కొన్ని. దాంట్లో ఎంతవరకు ఏమేం చేశారు, ఏమేం స్టార్ట్ చేశారు, అసలు మొదలు కానీ ఏంటి అనేది కూడా ప్రతిపక్షం అంటే ఏ విధంగా ఉంటుంది. గతంలో మీరే విధంగా చేయని వాటి గురించి కొట్లాడారు, ప్రతిపక్షం యాజ్ ఇట్ ఈస్గా అట్లాగే ఉంటుంది. చేయని వాటి గురించే కొట్లాడతారు, ఇచ్చినటువంటి హామీల గురించే మాట్లాడతారు. ఉద్యోగాల గురించి మీరు 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఏడాది కాలంలో.
2 లక్షల ఉద్యోగాలు ఆశ సారీ గారు ఒకటి చూడండి, మీరు ఒకటి అంటున్నారు వాళ్ళు నోటిఫికేషన్ వేశారంటున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, నోటిఫికేషన్ వేయటం సఫిషియెంట్ కాదు. మీరు గమనించాలి, ఐనిల్స్ ప్రధానికం 10 సంవత్సరాల కాలంలో లాస్ట్ ఎన్నికల 6 నెలలు ఉందనంగా 3 నెలలు ఉందనంగా ఎందుకు నోటిఫికేషన్ వేయాల్సి వచ్చింది? అంతకుముందు 10 సంవత్సరాలు అంటే 9.5 సంవత్సరాలు 9 సంవత్సరాలు తెలంగాణ ప్రధానికానికి ఉద్యోగాలు ఇవ్వాలి విద్యార్థులకు అని గుర్తుకు రాలేదా? ఇలా నోటిఫికేషన్ వేయటం కాదండి, నాట్ మియర్ సఫిషియెంట్. ఇవాళ వాళ్ళ కోట్ల కొర్రెలతోటి అన్ని ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ అన్ని కూడా పెండింగ్ పెట్టారు. మేము అట్లాంటి ఏం లేకుండా చాలా పరిష్కారం చేసుకుంటూ ఎలాంటి డిస్ప్యూట్లు కాకుండా వాటిని ఒక క్రమ పద్ధతిలో స్ట్రీమ్ లైన్ చేసి అందరికి కూడా ఉద్యోగాలు ఇచ్చి నియామక పత్రాలు ఇవ్వాలి 55,000 పైచీలకు ఇచ్చాము. జేబులో పర్సు ఉండగానే సంబరం కాదండి, జేబులో పర్సులో డబ్బులు కూడా ఉండాలి. నోటిఫికేషన్ వేసి చేయి దులుపుకోవటం కాదు. ఆ నోటిఫికేషన్లు వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికి వచ్చేంత వరకు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ చేసింది. అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఊరికనే నోటిఫికేషన్ వేసి దులుపుకొని కోట్ల వివాదాలు సృష్టించి పెండింగ్ పెట్టి కాలయాపన చేయడం కాదుగా. నిజంగా టీఆర్ఎస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు ఉద్యోగాల మీద చిత్తశుద్ధి ఉంటే జాబ్ క్యాలెండర్ చేసి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఉద్యోగాలు ఎన్నో ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఎక్కడ ఇవ్వలేదు కదండి. మేము ఇవాళ 55,000 పైచిలకు ఉద్యోగాలు ఒక క్యాలెండర్ ఇయర్ లో ఇచ్చాము. మీరు గమనించండి చాలా స్పష్టంగా. ఇవాళ మళ్ళీ ఎప్పటికప్పుడు కూడా క్యాలెండర్ రిలీజ్ చేసి ఏ జాబులు ఇస్తామో కూడా క్లియర్ గా నోటిఫికేషన్, అంటే పిల్లల యొక్క టైం గానీ డబ్బులు గానీ టెన్షన్ కానీ 1 year లో ఎన్ని ఇస్తామని చెప్పారు, ఎన్ని ఇచ్చారనేది కదా. ఓకే, గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ గమనించాలి. అసలు ఇవాళ ఏ రాష్ట్రంలో చూడండి, ఇలా బీజేపీ పాలిత ప్రాంతాలు ఎక్కడైనా 54,000-55,000 పైచులు వేరే చోట మనకి ఎందుకు శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ఇచ్చినటువంటి హామీలు, ప్రజలు నమ్మినటువంటి హామీలు, నీళ్లు నిధులు నియామకాలు గత ప్రభుత్వం చేయలేదు, మేము వచ్చి చేస్తామని చెప్పింది కదా. అదే కదా ప్రజలు నమ్మి అధికారంలో పెట్టారు. ఒకటి ఆశా గారు, ఇక్కడ ఒకటి ఇచ్చిన హామీలు ఏంటంటే ఉన్నటువంటి బడ్జెట్ లో కొంత హామీల అమల్లో కొంత లేట్ అయిన మాట చాలా యథార్థమే, నో డౌట్ ఎట్ ఆల్. కానీ హామీలు ఎక్కడ కూడా మేము అమలు చేయట్లేదని చెప్పట్లేదు. ప్రతి ఒక్క హామీల్ని ఉన్నటువంటి బడ్జెట్ తోటి దాన్ని ఒక క్రమ పద్ధతిలో ఇవాళ రేవంత్ రెడ్డి ఇస్తా అన్నారు, తులం బంగారం ఇస్తామన్నారు. హామీలు ఒక్కొక్కటి వస్తాయి మేడం. మీరు ఎంతసేపటికి చేయబోయే దాని గురించే తప్ప చేసిన దాని